ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి, నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలపులు, ఆలోచనలు దేవుని వలన దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాల్లోనైనా మోకరించి ప్రార్థించి దైవ గ్రంథం చదివి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. నూతన శుక్రవారం నుంచి సజీవ నుంచి సూర్యోదయం ముందైన నుంచి ప్రార్థించి ఇదే గురించి ఈ కార్యక్రమంలో నమ్మకమైన వారి చదివి ప్రయాణాన్ని ప్రమాదంలో ఆయన కార్య గురించి జీవితంలో అనేక మంది పాపం అనేక సంఘటనలు జ్ఞానం కర్రీలు ఉన్నాయి, ఇవన్నీ నేనే చక్కగా పరిష్కరించగలను నమ్మకం. ఉదయం నుంచి ఇవన్నీ ప్రార్థించడానికి చూపించుకున్నాను. నా యావత పాపం క్షమించు. మా ప్రభు ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 42వ కీర్తన 20 ఫామ్లు 275వ కీర్తన. తెల్లవారిన వేళ తెలివొంది మన క్రీస్తు దివ్యనామము పాడరే ఓ ప్రియులారా, దివసారక్షణ వేడరే. తల్లి రొంబున దాచు పిల్లారీతిని మనల చల్లాదనముగా రాతి రెల్లగాచిన విగుని నిద్రపోయిన వేళ నిఖిలాదలవాతి నిశలన్నీ గడుపు విభుని భద్రముగా వినతించి భయభక్తితో మనము ముద్రితాక్షులాగేను మోక్షి మ్రోక్కుచును. బాలుడుదయం బయ్యే పద్మాములు వికసిల్లే గానములు చేసే పక్షుల్ మనసాబ్జములరా మనము కల్వరి మెట్ట పైనెక్కు నినుడనిడి ప్రభుని చూచి వేకిన్ పాపభారము మనము ప్రభునిపై నిడి గురుని పాదముల చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున దాగి ఆపదల తొలగించు మని వేడుకొనుచు. తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యనామము పాడరే. 20 ఫామ్లో 295వ కీర్తన. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదను.
ఎంతవరకు నా బ్రతుకులో ఎంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశం దాని క్రిందున్న ఆకాశం భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. 331 కీర్తన రివైల్ ఫామ్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తన 414 కీర్తన పాడుతున్నాం. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యోడయుడవు, నీవే అనాది దేవపుత్రుడవు, నీవే అనాది దేవపుత్రుడవు, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యోడయుడవు. పరమందు నీకుండు పరమ భయంబులు, పరమందు నీకుండు పరమ భయంబులు, నరక యూతుడనైన నా కొరకు విరచితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యోడయుడవు, నీవే నన్ను ప్రోగనెనరులనే తెంచి, నీవే నన్ను ప్రోగనెనరులనే తెంచి, నీ వలక దోసితివి నీ నల్ల సిలువపై, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యోడయుడవు. నేనెవరిని ప్రేమింతు నీకంటే లోకమున, నేనెవరిని ప్రేమింతు నీకంటే లోకమున, నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యోడయుడవు. నీ సేవనే కోరి
సకలంబు నేలేడి చక్కని రాజావు సకలంబు నీవే నా ప్రియుడను యేసు ప్రభు నీవే నీ సేవకులనెల్లనే పూగా నీ సేవకులనెల్లనే పూగా నేలెదవు నీ సేవకులు నా ప్రియుడను నీవే నా ప్రియుడను యేసు నీవే నా పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి కొన్ని వచనాలు. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లని, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రార్థించుకుందాం. మా శ్రీదుర్గమ, మా విమోచకుడా, పరిశుద్ధుడా, మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొక నూతన శుక్రవారాన్ని ఇచ్చి సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి మనందరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. సమరీ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. మరి సమరీ స్త్రీ ఆరాధన గురించి ప్రస్తావించింది. మేము ఈ పర్వతం మీద ఆరాధిస్తూ ఉన్నాం, కానీ ఆరాధించవలసింది యెరూషలేములో అని. మా పితరులు ఇక్కడే ఆరాధించారు, మేము ఆరాధిస్తున్నాం. కొన్నిసార్లు ఆధ్యాత్మిక సత్యాలు మన పితరులు తెలుసుకో, మనము తెలుసుకో. మరి ఎన్నో తరాల నుండి మరి దాను బేతేల మీద యెరోబాము పెట్టిన ఆ దూడల్ని ఆరాధించారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, ఆరాధన అక్కడ కాదు, యెరూషలేములో కాదు, తండ్రిని ఆరాధించాలంటున్నాడు. అంటే ఆరాధనకు తండ్రి ఒక్కడే పాత్రుడు, యోగ్యుడు అని. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్నది ప్రభు ఇక్కడ చెబుతున్నాడు. తండ్రి కోరుతున్నాడు అలాంటి ఆరాధన కావాలని. సృష్టిలో సృష్టికర్త ఒక్కడే పూజనీయుడు, ఆయన్ని తండ్రి అని పిలవమని ప్రభు అయిన యేసు చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఈ ఆరాధనలో మోకరించటం, మొక్కటం, ప్రార్థించటం, ఇవన్నీ కొన్ని భాగాలు. ఈరోజు ప్రకటన గ్రంథంలో, మరి ఇది బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం, ఈ గ్రంథంలో రాయబడ్డ కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆరాధన విధానాలు పరలోకంలో ఎలా ఉంటుంది, ఉంటే ఎలా ఉంటుంది, అది మరి ప్రకటన గ్రంథం మరి యేసు ప్రభు శిష్యులు యోహాను రాసింది. పద్మాసు దీపములు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పెడతారు. అక్కడ దేవుడు బయలుపరిచిన చివరి పుస్తకం ఇది. మనకి దర్శన గ్రంథాలు, దైవ గ్రంథంలో యెహెజ్కేలు, దానియేలు, జకరియా, నూతన నిబంధనలు, ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో ఎవరు ఆరాధించబడుతున్నారో ఇక్కడ వ్రాయబడి ఉంది. 4వ అధ్యాయంలో మరి వ్రాయబడ్డ మాటలు నేను చదువుతాను. 10వ వచనాన్ని చదవండి. 9-10 వచనాలు. ఆ సింహాసనం నందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసారు. ఎవరు 24 పెద్దలు అంటే పాత నిబంధనలోని
12 గోత్రాలకు చెందిన పెద్దలు రూబేను, షిమియోను, గాదు, నప్తాలి, ఆషేరు. మరి మరో 12 మంది ఎవరు అంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు అపోస్తులని పేరు పెడతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన 12 మందికి అపోస్తులని పేరు పెడతాడు. ఈ అపోస్తులు 12 మంది కలిపి 24 అవుతారు. ఈ 24 పెద్దలు పరలోకములు మరి యేసుక్రీస్తుని సాష్టాంగపడి ఆరాధించినట్టుగా అక్కడ వ్రాయబడి ఉన్నది. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనంలో ఎవరు వారు 12 అపోస్తుల పేర్లు ఏమనగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రియ, జబదయి కుమారుడు యాకోబు, అతని కుమారుడు సహోదరుడు యోహాను, పిలుపు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దాయిని మీరుపరగల లెబ్బాయి, కాననుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఇక్కడ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే యోధా ఉన్నాడా? అది యోధా ఇక్కడ ఉన్నాడు అపోస్తులు. కానీ అపోస్తులు ఏం చేశారంటే యోధా యేసు ప్రభుని అప్పగించి ద్రోహి అని పేరు పెట్టారు. బైబిల్లో ద్రోహి అని. ఈ మత్తయి అపోస్తుల కార్యాల్లో ప్రారంభ దినాలు ఏం చేశారంటే అపోస్తుల కార్య పరిచర్యలో లేడు, ఉరేసుకొని చనిపోయాడు. యేసు ప్రభుని అప్పగించి తప్పు చేశానని పశ్చాత్తాపడి మరి ఆ డబ్బులు తీసుకెళ్ళి మతాధికారులకు ఇస్తే వాళ్ళు అసలు లెక్క చేయరు, పట్టించుకోరు. అప్పుడు యోధా ఒక నిరపరాధి రక్తాన్ని నీతిమంతుని అప్పగించి పాపం చేశానని ఊరి వెలుపలికి వెళ్ళి ఉరేసుకొని చెట్టుకి చచ్చిపోతాడు. ఆ చెట్టు కొమ్మ కూడా ఇరిగిపోయింది, కింద పడిపోయి కడుపులో పేగులన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఆ డబ్బులు యేసు ప్రభుని అమ్మటానికి కారణమైన వెండి తీసుకెళ్ళి కుమ్మరి వాని పొలం కొని దానిలో పెడతారు. సహజంగా యూదులు బతికుండగానే సమాధుల స్థలాలు రెడీ చేసుకుంటారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? బతికున్నప్పుడే సమాధులకు రెడీ చేసుకుంటారు. యేసు ప్రభు సమాధిలో ఉండటానికి రాలేదు. మీరు అరిమత్త యేసు పని ఆయన తన కొరకు సమాధిని సిద్ధం చేసుకున్నాడు, కొండ దానిలో పెట్టారు. అది తర్వాత ఏమైందంటే అది యేసు ప్రభు ఉన్న సమాధి, కానీ ఆయన లేడు, దాంట్లో లేడు, సజీవుడిగా తిరిగి లేచాడు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ మత్తయి అపోస్తుల కార్యాల్లో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇద్దరిని తీసుకొచ్చి వారి ముందుంచుతారు. ఎందుకంటే ఈ యోధా చనిపోయాడు. ఆ 12వ వ్యక్తిని వారితో పాటు ఉంచడం కోసమని ఈ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వాళ్ళు 120 మంది ఉపవాసం ఉండి ప్రార్థించి 19 నుంచి చదవండి. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియను. ఏమైంది అంటే 18వ వచనం, యోధా ద్రోహం వల్ల సంపాదించిన రూకలు తెచ్చి ఒక పొలం కొన్నెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలై చనిపోయాడు. యేసు ప్రభువుకి చేసిన ద్రోహం యోధా నాశనానికి దారితీసింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 23, 24, 25 వచనాల్లో అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబా అనబడిన యోషోబు, మత్తయి అని ఇద్దరు నిలువబెట్టి ఇట్లు ప్రార్థించింది. అందరి హృదయములు ఎరిగిన ప్రభువా, తమ చోటికి పోవుటకు యోధా తప్పించుకొని పోగొట్టుకున్న ఈ పరిచర్య, తాను ఎక్కడికి వచ్చాడో అక్కడికి వెళ్ళాలి, కానీ పోగొట్టుకున్నాడు. అది ఈ నూతన సంవత్సరంలో మనం కూడా వెళ్ళాల్సిన గమ్యాన్ని, గురిని పోగొట్టుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించాలి. యేసుతో నడిచాడు. యేసు ప్రభు ట్రెజరీగా ఉండటానికి మరి సంచి ఆయన చేతికే ఇచ్చాడు. కానీ వాడు ఏం చేశాడంటే దొంగ అయిపోయాడు. మనం అనకూడదు, కానీ కొంతమంది దేవాలయంలో దేవునికి నమ్మకంగా పనిచేస్తారు. కొంతమంది ఏంటంటే అవకాశం వచ్చింది కదని తమ ప్రతాపం అంతా చూపించేస్తారు. ఇప్పుడు మీరు యోహాను సువార్త 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయానికి వస్తే యోధా తనకివ్వబడిన సంచిలోని డబ్బును దొంగతనం చేసినట్టుగా వ్రాయబడి ఉంది. మీరు 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగించబడిన ఇస్కరియోతు యోధా, ఈ అత్తరెందుకు 300 దేనారాల కమ్మి బేదలకు ఇవ్వకూడదు? అతడు ఇలాగ చెప్పింది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినవన్నీ దొంగిలించుచు, ఇది వాడి డ్యూటీ. అయినా యేసు ప్రభు చూసి వాడికి అవకాశం ఇస్తే వాడు ఏం చేశాడంటే తాను వెళ్ళాల్సిన గమ్యాన్ని పోగొట్టుకున్నాడు. సరే, యోధా
దొంగిలించినవాడు, వ్యభిచరించేవారు, అబద్ధాలు చెప్పేవారు, లోక సంబంధమైన జీవితంలో ఉండేవారు తమ దారి పోగొట్టుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చామో అది తెలుసుకోకుండా వదిలేస్తారు. దేవుడు నరులారా తిరిగి రమ్మని 90 కీర్తనలు పిలిస్తే ఆ వెళ్ళే గమ్యం గురి పోయింది, దారి తప్పుతున్నాం. అందుకని పౌలు గారు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తాడు. చిక్కుల పెట్టు పాపాన్ని విడిచిపెట్టు. పాపం ఎప్పుడు చిక్కుల్లో పెట్టింది మనిషి. కాబట్టి వీళ్ళు ప్రార్థన చేయగానే మత్తయి పేరు మీద ఆ చీటీ వచ్చింది. అప్పుడు అపోస్తలుల 12 మందితో అతన్ని లెక్కెత్తారు. ఇది అయితే పండితులు ఏం చెప్తారంటే ఆ స్థానంలో పౌలు గారిని దేవుడు తీసుకున్నాడు. మరి నూతన నిబంధనలు ఎక్కువ సేవ చేసిన వ్యక్తి ఎవరు? పౌలు. ఎక్కువ సంఘాలు కట్టి పత్రికలు రాసి, పౌలు గారు పత్రికలు రాయిపోతే అడ్మినిస్ట్రేషన్ తెలిసేది కదంటే ఎలా ఉండాలి, సంఘం ఏమయ్యో. ఇప్పుడు 4వ అధ్యాయం ప్రకటన గ్రంథములు 24 పెద్దలు, సింహాసనం మీద ఆసీనుడైన వాడు ప్రభు అయిన యేసు. యేసు ప్రభు ఏం చెప్పాడు? తండ్రిని ఆరాధించాలన్నాడు. అంతేనా? మరి తండ్రిని ఆరాధించాలన్నప్పుడు మరి అక్కడ యేసు ప్రభు కూర్చున్నాడని మనం ఎలా చెప్పగలం? ఇది ప్రశ్న కదా. మరి ఒకసారి మీరు యోహాను సువార్తలో ఈ వివరాలు తెలుసుకోవాలి. అది 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయానికి వస్తే యేసు ప్రభు చెప్పిన మాటలు, ఆయన పరలోకానికి వెళ్ళబోయే ముందు నేను పరలోకానికి వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరిచి తిరిగి వచ్చి తీసుకెళ్తాను అన్నప్పుడు అంటారు, వాళ్ళు హృదయాలు కలవరపడతాయని మీరు కలవరపడబాకండి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అన్నప్పుడు ఫిలిప్ అనేవాడు అంటాడు, తండ్రిని చూపించిన వెళ్తే వెళ్ళేవులే అంటాడు. అప్పుడు 14వ అధ్యాయం 10వ వచనం చూడండి, 9, 10 వచనాలు ఏమన్నాడు? నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినాను, మీరు నన్ను ఎరగరా? నన్ను చూచిన వాడు, అసలు అది ఆయనే తండ్రి. దానికి అనుబంధంగా మరొక రెఫరెన్స్ ఏంటంటే ఆయనే తండ్రి అనటానికి మీరు యెషయా గ్రంథానికి వస్తే అక్కడ కొంత వివరణ కనపడతారు. ఇవన్నీ యేసు ఆయనే తండ్రి, ఆయనే దేవుడు, ఆయనే సమస్తమని చెప్పడానికి యెషయా గ్రంథం 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయంలో యేసు ప్రభు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అంటూ ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు ఆయనే తండ్రి. అవునా? ఆయనే పుడుతున్నాడు, తండ్రే కుమారుడుగా పుడుతున్నాడు. మరి యోహాను సువార్త 14లో ప్రభు చెప్పాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాం, నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు. మనకి మాసిలామణి గారు చాలా చక్కని కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలో ఓ కీర్తన ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, క్రీస్తు పుట్టినప్పుడు కీర్తన అందాల తార అరుదించి నాకయ్యనే కీర్తనలో ఆది దేవుని చూడ అంటాడు. అంటే పూర్వంలో ఉన్న దేవుడు, మొదటి నుంచి ఉన్నవాడు. ఇక రెండవది, సిలువ మీద దొంగ చనిపోతున్నప్పుడు కీర్తన రాశాడు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించినట్టు. యేసులోనే దేవుడు కనపడ్డాడు, ఇంకెవరు కనుక్కోలేవు. సమీపింపరాని తేజస్సులో ఉంటాడు దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు పరలోకంలో ఎలా ఉన్నాడు? అది మొదటగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు పూజించబడుతున్నాడు. కోటాది కోట్ల దూత గణముల చేత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన. దేవునికి బాగా ఇష్టమైంది ఏందో చెప్పనా? ఏడాది దూడ కాదు, వేల కలది పోటీలు కాదు, వేలాది నదులంతా విస్తార తైలం కాదు, సంగీతం ఇష్టం. ఓ పండితుడు చెప్పాడు, దేవునికి ఇష్టమైన భాష ఏంటంటే సంగీతమే ఆయన భాష. మ్యూజిక్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఏంజల్స్. దేవదూతల భాష సంగీతమే. పరిశుద్ధుడు 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 అనే గాన రెట్టింపుతో అలా ఆరాధిస్తుంటే దేవాలయపు తలుపులు కదులుతున్నాయి అంట. కొన్ని సంఘాల్లో నోరెత్తే వాళ్ళు ఉండరు, పాటలు పాడేవాళ్ళు ఉండరు, కీర్తనలు పాడేవాళ్ళు ఉండరు. అమ్మ మీరు పాడతారని అడగాల. అవునా? సంఘం అంటే స్తుతించే సంఘం, ప్రార్థించే సంఘం, ప్రకటించే సంఘం. 3 లక్షణాలు ఉండాలి. 1, స్తుతికి పాత్రుడు దేవుడు. 2, వాక్యాన్ని ప్రకటన చేయాలి. అవునా? స్తుతించే సంఘం, ప్రార్థించే సంఘం, వాక్యాన్ని బోధించేది, ప్రకటించాలి. కాబట్టి సంఘంలో కొన్నిసార్లు కొన్ని విభాగాలు పనిచేయవు. అంటే శరీరంలో ఏదైనా భాగం పనిచేయకపోతే ఏమంటారు? బలహీనుడు, అంగవైకల్యులు అంటారు. కొన్ని సంఘాల్లో స్తుతి ఉండదు, కొన్ని సంఘాల్లో ప్రార్థన ఉండదు. స్తుతికి కొంతమంది వస్తారు కానీ ప్రార్థనకు రారు.
ప్రార్థనా జీవితం సంఘానికి చాలా అవసరం. మూడవది ప్రకటన, సువార్త ప్రకటన. ఎప్పుడు ఆదివారం ఒక్కటి చెప్తే సువార్త ప్రకటించేట. దేవుని సంఘంలో దేవుని వాక్యం రోజు ప్రకటన చేయాలి, సమయమందును అసమయమందు. 2 తిమోతి 4. కాబట్టి ఈ 4వ అధ్యాయంలో అక్కడ తండ్రి పూజించబడుతున్నాడు, ఇక్కడ కుమారుడైన క్రీస్తు పూజించబడుతున్నాడు. మీరు 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ వ్రాయబడ్డ మాటలు, సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. అంటే 12 సింహాసనాలు కుడివైపు, 12 సింహాసనాలు ఎడవైపు ఉన్నాయి. పాత నిబంధన 12 సింహాసనాలు, 12 గోత్రాలు, రూబేను, షిమియోను, గాదు. నూతన నిబంధనలో పేతురు దగ్గర నుండి ఈ 12 అపోస్తలుల సింహాసనాలు ఉండెను. ఆ సింహాసనం 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఎవరు ఈ 12 మంది అంటే మరి యేసు ప్రభు పిలిచిన వాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 17-18 వచనాల్లో చేపలు పట్టేవారు. నా వెంబడి రండి. ఎక్కడిచ్చాడు స్థానం? ఆయన పక్కనే ఇచ్చాడు. అసలు దేవుని దగ్గర మానవుడు సమీపించలేడు. అవునా? అవునా కాదా? సమీపించరాని వాడికి పక్కనే కుర్చీ వేసి కూర్చున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తే శిష్యుల పాదాలు కడిగాడు. ఎంత గొప్ప దేవుడు! కొన్నిసార్లు దేవుడు మానవుడు ఒకటి కాదు. కాబట్టి దేవుణ్ణి మనం సమీపించలేమనుకుంటున్నాం. కాబట్టి సువర్ణ కిరీటం పెట్టుకున్న వారు అయినారు. ఆ సింహాసనంలోని మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలువెడుచున్నవి. అక్కడేమున్నాయి? 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనం ఎదుట స్ఫటికములు, గాజు వంటివి ఉన్నాయి. అప్పుడు 4 పెద్దలు లేచి తమ కిరీటాలు కింద పెట్టి సాష్టాంగపడ్డారు. ఆరాధనలో అదొక భాగం. మీరు గమనించారా? తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళు కూడా రాజులంట. రాజులైన జ్ఞానులు వాడు. ఎవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయం. వారు కూడా సాష్టాంగపడి పూజ చేశారు. ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసు ప్రభువుని మనం పూజించాలి, ఆరాధించాలి. అది ఒకరోజు కాదు, ప్రతిరోజు. మనం ఎంత ఆరాధిస్తున్నాం? ఉదయాన్నే కాసేపు ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. అవునా? ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి స్తుతించాలి. సమయం దేవుడిది. అవునా? సమయం దేవుడిది కాబట్టి దినములో మొదటి భాగం దేవుని స్తుతించడానికి ఇవ్వాలి. చాలా సంఘాల్లో స్తుతి ఉండట్లేదు. ఆ సంఘం దేం చేస్తుందో తెలియట్లేదు. భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. వాటిని విమర్శించాలని కాదు, కానీ సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే యేసుక్రీస్తుని పూజించాలి, యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి, యేసుక్రీస్తుని ప్రకటన చేయాలి. ఆయన పూజార్హుడు. నిన్న మనం చెప్పుకున్న యోబు ఏం చేశాడు? ఉదయాన్నే లేచి బలిపీఠాలు కట్టించి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో కీర్తనించం, ప్రార్థన చేయు, పరలోకం వెళ్ళారని చెబుతారు కొంతమంది. ఇక్కడ దేవాలయానికి రానివాడు, పాటలు రానివాడు, ప్రార్థన రానివాడు, కీర్తనలు రానివాడు పరలోకం ఎట్లా వెళ్తాడు? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 24 సింహాసనం మీద నుండి లేచి సాష్టాంగపడి తమ కిరీటాలు పక్కన పెట్టారు. కిరీటం ఒక్కళ్ళకే ఉంది. ఎవరికి? దేవునికి. మరి వీళ్ళ కిరీటాలు ఎందుకు పక్కన పెట్టారంటే, నీ కిరీటమే కిరీటం, ఇవి మీరిచ్చింది, ఇవి మేము అర్హులవి కాదని అవి పక్కన పెట్టి వారు సాష్టాంగపడి ఆయనను పూజించిరి. సాష్టాంగపడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు పూజించబడ్డాడు. ఏమని చూడండి, 10వ వచనం. ఆ 24 పెద్దలు 9వ వచనములో మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ జీవులు కీర్తించుచుండిరి. మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లాలి. ఎంత బాగుంది ఆ పదాలు. ఇంకా క్రిందకి రండి. 24 పెద్దలు సింహాసనందు ఆసీనుడైన వారిని చూసి సాగిలపడి యుగయుగములు జీవించు వానికి నమస్కారం. మనం యుగయుగములు ఉండవు. ఆదాము దగ్గర నుండి కోట్లాది మానవులు చచ్చిపోయారు. 100 సంవత్సరాలు ఉన్నాయి, 200 ఉన్నాయి. పూర్వకాలంలో ఎక్కువ రోజులు ఉన్నారు. ఇప్పుడు మానవుని ఆయుష్కాలం తగ్గిపోతుంది. ఇది 91 కీర్తన బట్టి నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము నిజమే కదా, నడవలేవు, కూర్చోలేవు. కాబట్టి నిరంతరం జీవించే దేవుడు ఒక్కడే.
నిరంతరం జీవించే దేవుడు ఒక్కడే ఉన్నవాడు. మీరు నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే అడుగుతాడు, నీ పేరేం పేరంటే ఉన్నవాడును అనువాడు. మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో జీవం ఉన్నవాడు, ఆది నుండి జీవవాక్యముల గురించి ఏది ఉన్నదో, ఏమి ఇంటిమో, ఏది కన్నులార సూచితమో, ఏది మా చేతులు తాకాయో దాని గురించే, అంటే యేసే జీవాధిపతి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెబుతా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయనలోనే జీవం ఉంది. జీవానికి మూలం యేసుక్రీస్తే, జీవాధిపతి ఆయన పేరు. ప్రభునందు ప్రియమైన వారలారా, జీవాధిపతి, జీవానికి మూలమైన వాడు. మనం జీవించి ఉన్నాం కానీ మృతులమే. బైబిల్లోనే చెప్తున్నాడు, జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ ఎప్పుడోసారి చనిపోతామని చెప్పాడు. కాబట్టి ఈ జీవించే కాలంలో క్రీస్తుని ఆరాధించడం. నేను ఒక చోట చదివాను, ఒక పండితుడు రాతే, ఎవరు స్తుతిస్తారోనంట వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారంట. విన్నారా? దేవుణ్ణి స్తుతించేవారు, ఎందుకంటే ఈ శరీరంలో భాగాలన్నీ దేవునియే, మనలో ఉన్న జీవము దేవునిది. స్తుతిస్తున్నప్పుడు దేవుని సన్నిధి దగ్గరకు వచ్చిందంట. మీరు బైబిల్లో చూడండి, ఎక్కడైనా స్తుతిస్తున్నప్పుడు దేవుని సన్నిధి దగ్గరకు వచ్చిందంట. ఆ దగ్గరకు వచ్చినప్పుడు శరీరము మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందంట. అందువల్ల స్తుతించే సమయాన్ని పోగొట్టుకోవద్దు. కొంతమంది ఇళ్లలో కూడా చక్కని కీర్తనలు పాడతారు, పాడి దేవుణ్ణి గణపరుస్తారు. మైకుంటేనే పాడటం కాదు. కొంతమంది ఏంటంటే మనుషులు ఉండాలి, జనాలుండి మెచ్చుకుంటే భలే పాడారు పాస్టర్ గారు అంటేనే పాడతారు. కొంతమంది గృహాల్లో కూడా పాడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ 95-99 మధ్య భాగంలో గుంటూరు ఆర్టీసీ డిపో మేనేజర్ లాం ప్రధాన్ అని ఒక ఆయన ఉండేవాడు. లాం ప్రధాన్ ఆయన, వాళ్ళ మిస్సెస్ వాళ్ళు మా చిన్నాన్నగారి ఇంట్లో పక్కన ఉండేవాళ్ళు అద్దెకి. ఆయన పేరు లాం ప్రధాన్, ఆయన డిపో మేనేజర్ చేశాడు, ఈ పక్కనే ఉండేవాడు. నేను అప్పుడు ఏసీటీసీలో చదువుకునేవాళ్ళు. సెలవులకు వస్తే ట్రైన్ దిగి అక్కడికి వెళ్ళి నైట్ ఉండి పొద్దున్న వచ్చి. ఈ లాం ప్రధాన్ భార్య 4:30 లేచింది. లేచినప్పుడు మొదలుపెట్టిందండి కీర్తనలు. ఆవిడ పనిచేస్తున్నా 2 సార్లు ఆగిపోతాయి, ఇంట్లో లేకపోతే నిద్రపోతుండే. రోజంతా పాడిద్దండి, రోజంతా 4:30కు లేచిద్ది. ఒక్కతే, ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, పిల్లలిద్దరూ. చక్కని స్వరం, ఆంటీ పాడుతూనే ఉండేది. 95-99 మధ్య. నేను ఒకసారి అడిగా, ఏంటంటే ఎలా సాధ్యమంటే, దీంట్లో పెద్ద లాజిక్ ఏమి లేదు బాబు. ఒకటి, నా భర్త వెళ్ళే డ్యూటీ చాలా టెన్షన్ జాబు, నా యవ్వన పిల్లలు లోకంలోకి వెళ్తున్నారు, నేను ఇక్కడ నుండి కీర్తన పాడితే దేవుని మహిమ, వాళ్ళందరూ క్షేమంగా ఇంటికి వస్తారు. ఎంత పెద్ద లాజిక్ అది. రోజంతా పాడిద్ది. ఎన్ని పాడిద్దోనండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నీ వాళ్ళ పెట్టి పడుతూనే ఉంటుంది. అంట్లు దోగుతున్నా, లేకపోతే పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నా, అవి ఏం చేస్తున్నా కానీ ఇక టీవీ మోగదు, సెల్ ఫోన్లు మోగవు, కంటిన్యూగా పాడిద్ది. నాకు తెలిసి రోజంతా పాడతాను. ఒక్కతే, ఇంట్లో ఎవరు లేకపోయినా అందరు డ్యూటీలకు వెళ్ళినా పాడింది. కొన్నిసార్లు స్వరము దేవుడిచ్చిన వరం. స్వరము దేవుడు స్తుతికి పాత్రుడు. మీకు గుర్తేనా? పౌలు శీలలు చెరసాలలో పెడితే స్తుతించారు, చెరసాల బద్దలైపోయింది. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ సైతాన్ ఉండదంట. ఎక్కడ స్తుతి. మరి అందుకే మన ఉదయాన్నే లేచి 3 కీర్తనలు పాడాలా? ఒకటి పాడితే 2 చరణాలు పాడితే ఎప్పుడు అట్లా అనుకోబాకండి. దేవుడి పని తగ్గించి తక్కువగా చేసే ఆలోచన ఎప్పుడు నాకు రాకూడదు, మీకు రాకూడదు. దేవుడి పని తగ్గించి తక్కువగా చేయకూడదు. ఇంకా కుదిరితే ఇంకా బాగా, ఇంకా చక్కగా, ఇంకా దేవునికి మహిమకరంగా మార్చాలి. మనిషి జీవితంలో శరీరంలో నొప్పులు వస్తాయి, కళ్ళకి నీరు వచ్చింది, ముక్కుకి జలుబు వచ్చింది, శరీరం నొప్పులు వస్తాయి. ఇవన్నీ ఉన్నా స్తుతించటం గొప్ప ధన్యత అండి. అందాక కీర్తనలో పులిపాక జగన్నాథం అంటారు, నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున. ఎవరిని ప్రేమించాలి? నేనెప్పుడు మరువాను నీ ప్రేమ, నా కర్త నీవే, నా ప్రియుడవు నీవే, నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నాయుడవు. అద్భుతమైన భావం. నేనెవరిని ప్రేమించేది? నీకంటే ఎవరిని ప్రేమించు. నీ సేవకులు నేలేవాడు, నీ సేవకులకు నిత్యం సహాయం చేస్తానంట. ఈ మాట గుర్తుపెట్టుకోండి.
స్తుతిస్తూ ప్రార్థించే వారిని ప్రార్థనలో కొంతమంది కీర్తనలు కూడా పాడేస్తారు. కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ ఉంటారు. మనకి 2-3 సంఘాలు చెబుతారు. లూథర్ చర్చి కూడా సంగీతం బేస్ అయిన సంఘం. మన ఆరాధన అంతా సంగీతమే. దేవదాస్ అయ్య గారు చూసుకోండి, అన్ని పాటలే. ఆయన పెద్దగా చదువుకోలేదు, కానీ ఆ సంఘం నిండా పాటలే ఉంటాయి, కీర్తనలే ఉంటాయి. ఎంత మంచి కీర్తనలు ఉన్నాయో. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయో ఓవ సంస్తుతి చేయవే మనస నాకేమి కొదువా నాదుడు. ఎంత మంచి కీర్తన. దుబ్బుడే. కొంతమందికి గొంతులు ఎత్తరు. గొంతు పాడమంటే నా గొంతు బాగాదంటారు. ఎవరు నా గొంతు బాగాదు అంటారో ఆ బజార్లో వాళ్ళ గొంతు మామూలుగా ఉండదు, మైక్ కంటే ఎక్కువ వినపడింది. మొగుడు మాట నీరు, పిల్లల మాట నీరు. విన్నారా? ఆ బజార్లో తగాదు వచ్చిందంటే ఢామ్ ఢామే. దేవుడి దగ్గర పాడరు, బైబిల్ చదవరు, ఏం చెప్పరు. ఏదో పెద్ద మంచి బుద్ధిమంతులాగా పాష గారు నా గొంతు అంత బాగాదులే. మరి భర్తతో కూడా ఏమండి నేను అరవలేను, నా గొంతు మంచిది కాదు అంటారా? పక్కన గొడవలు వచ్చినాయి అంటే అయిపోవటమే. పాకిస్తాన్ యుద్ధం చేసి పడేస్తారు. స్వరము దేవుడిచ్చిన వరం, చక్కగా పాడాలి. నేనెవరి ప్రేమింతు ఈ కట్టెలు ఒక ఎంత బాగుండదు. నాకు తెలిసి కీర్తనలు పాడటం ఒక పెద్ద ధన్యత అండి. నేను చాలా ఇష్టపడతా. మన గొంతు బాగుండని కాదు, దేవుడికి నచ్చింది, దేవుడికి నచ్చుతుంది. తలలో వచ్చి ప్రార్థన చేసుకుంటాం.
విషయాల్లో పరిశీలించడం వాక్యం వచ్చి అక్కడ తిరిగి లేవు అక్కడికి వచ్చిన అలాగే ఈ రోజు మొత్తం చిరంజీవి సార్ Gracias.
చేస్తున్నాను.
శ్రమలో ఉన్న వారు మీ వైపు చూస్తున్నారు దయగల మా తండ్రి. అలాగే తండ్రి యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల పరిచయం, నైజీరియాలో నెమ్మది కొరకు, ఉత్తర కొరియా కొరకు, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒరిస్సా, గ్రాహం స్టైన్స్ కుటుంబం మరి జనవరిలో గ్రాహం స్టైన్స్ దారుణంగా కాల్చబడ్డాడు. మరి నెలంతా మేము గుర్తు చేసుకోవాలి ఆయన దేశం కోసం మా కోసం ప్రాణత్యాగాలు చేశారు. ఫాదర్ అయ్యారు మిషనరీలు సేవకులు బట్టి ఉన్నారు. దయగల మా తండ్రి, మాతోటి సేవకులు, కాపులు, కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన తుమాటి ప్రేమచంద్ కొరకు, అలాగే నాయన నీ దాసుడు నాయన ముద్దు యేసుపాదం కొరకు, బెంజమిన్ కొరకు, జానగారి సతీమణి కొరకు ప్రార్థిస్తున్నాం. బెజ్జం జాకబ్ పాష గారి ఆరోగ్యం కొరకు, శాంతారావు ఆరోగ్యం కొరకు, అలాగే దండముడి ప్రసాద్ కుటుంబం కొరకు, భార్య బిడ్డల తండ్రి తోబుట్టుల కొరకు, పురుషోత్తం పాష గారు నాయన, అలాగే ఎరుషులు వెళ్ళిన పీటర్ పాష గారు వారి భార్య బిడ్డల కొరకు తగిన రోజు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. భాగ్యరాజు గారిని ఫలాలు దీవించిన ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఉదయాలు లేచి ప్రార్థించే బిడ్డలు ఉన్నారు. నల్లజీరు 8వ లైన్లో ఉన్న రవి జ్యోతి బిడ్డల కొరకు, మరి రామచంద్రరావు సతీమణికి నిన్న ఆపరేషన్ అయింది. ఆ బిడ్డ త్వరగా కోలుకొని లత క్షేమంగా ఉండాలి. హరి కొరకు, అశోక్ కొరకు, భాస్కర్ కుటుంబం కొరకు, షాలేం కుటుంబం కొరకు, సూర్యనారాయణ ఇందిరమ్మ బిడ్డలందరూ మీరు దీవించండి. ఆయన సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాణిక్యరావు భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారికి ఆరోగ్యం దయచేయండి. ఆయన బీపీని కంట్రోల్లో ఉంచండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. జూపల్లి సుహాసిని గారు, జార్జి గారు వారి బిడ్డల కొరకు, కంచెల విద్యాగిరిబా బాలిష్ గారు, జీవిక విన్సీ కొరకు, మమత గారి బిడ్డల వివాహాల కొరకు, అలాగే తండ్రి డాక్టర్ రాజశేఖర్ లావణ్య బిడ్డల కొరకు, నామరాజేంద్ర గారు కట్టింపుడి పరిచర్య, ఆరోగ్యం, ఇన్ఫెక్షన్లు దూరపరచండి. ఝాన్సీ గారి కొరకు, బిందు కోడిసుల బిడ్డలు, సన్నీ సోని చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే బడుగు ఇందిరా కొరకు, అలాగే నాయన రేఖ డెలివరీ అయింది, తల్లి బిడ్డకు ఆరోగ్యం, మరి కుమార్నిచ్చారు, అతను కుమార్తెనిచ్చారు. అలాగే డాక్టర్ లావణ్య కుటుంబం కొరకు, మౌలిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. లామలత గృహాన్ని దర్శించినాయి, అనిత కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాం. సుమని కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. క్రిస్టఫర్ గారికి
చిన్న కుమారుడు బిడ్డలు ఇచ్చారు, పెద్ద కుమారుడు కూడా బిడ్డలు ఇచ్చి కొరతలు తీర్చున్నాయి. డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు, మరి సన్నికి గర్భఫలం దయచేయండి. శంకర్ ప్రభుదాస్ కుటుంబం కొరకు, పొందుగుల జోసఫ్, కమలి కుటుంబాల కొరకు, లింగుంట సునీల్ నాయన, లింగుంట కృపారావు గారు, రవి కొరకు, సుబ్బారావు, స్టాలిన్ గృహాల కొరకు ప్రార్థన చేస్తున్న కోళ్ళ ఆనంద్, సుజాత డాక్టర్ రవితేజ వివాహం కొరకు, మండే ఇస్తే రాణి దీర్ఘాయి కొరకు, కొండ అన్నపూర్ణ కుటుంబం కొరకు, పిల్లి వెంకటరాజు బిడ్డ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బంగారు సురేష్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారిని మీరు దీవించాలని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఈ ఉదయకాలం ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన కృపం ఆరోగ్యం, దానం ఆరోగ్యం, రతనరాజు పెద్ద పాపల కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. దేవరపల్లి కిరణ్ శ్రవంతి గృహం కొరకు, జోఫై కొరకు చూడ ప్రార్థిస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, మరి మాషం గారి ఆరోగ్యం, కెరుగు యూటీసీలో ఉన్నాడు, దీవించండి. చెరువు రేపు కాలేజీకి వెళ్ళబోతుంది సంవత్సరం. మరి పరీక్షలు ఆరోగ్యం కొరకు తమతో చదివే విద్యార్థులు, దూరదేశం నుండి మయన్మార్ నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు, వారిని కూడా మీరు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. ప్రేమగల ప్రభు తండ్రి, మరి మా చెల్లెల కొరకు, అన్నల కొరకు, వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఆదర్శ వర్తకులు, సంఘులను, కాపరులు, సేవకులు, కోర్టు నుండి వచ్చిన అధికారులు, మంచి సంస్కరణలు, పరిచర్య, మరి విడో పాషం గారు డిసెంబర్ 19వ తారీఖు ఈ సంఘం మర్చిపోలేని గొప్ప కార్యం చేసింది నాయన. విడో పాషం గారు జనరల్ పంతులు, మరి నాయన హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలకి తలా ఒక 2,000 రూపాయలు ఇవ్వటానికి మీరు కృప చూపించారు. మీకు వందనాలు. ప్రార్థన సహాయం కోరుతూ వారందరినీ మీరు దర్శించండి ఆయన. సోదరి కృష్ణవేణి మోజెస్ కుమార్తె నాయన వైద్య చదువు కొరకు, కుమారుడు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి. ఈ ఉదయకాలం నాయన నిస్సహాయులై ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, వ్యాధిలో ఉన్నవారు, కుటుంబ సమస్యలు ఉన్నవారు, ఒంటరిగా బతుకుతున్నవారు దర్శించి వారిని దీవించమని వేడుకుంటున్నాం. 14వ తారీఖు మరి స్త్రీల వన్డే రిట్రీట్ చక్కగా జరగటానికి మంచి భోజనాలు ఏర్పాటు, మంచి బోధకులు, మరి కార్యక్రమాలు చక్కగా జరగాలని మీ సహాయాన్ని తోడించండి. ఈరోజు శుక్రవారం, మరి ఉపవాస ప్రార్థనల బిడ్డలు నీ సన్నిధికి రావాలని. ఉపవాసం అంటేనే నీ సహవాసం. ఆ సమస్యల, అవసరాలు, బాధలు నీతో చెప్పుకునే మంచి సమయం. దాన్ని దుర్వినియోగపరచుకోకుండా బిడ్డలందరూ ఉపవాసాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృపనిమ్మని, మా యావత్ పాపదోషాలు క్షమించమని ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు భూమి మీద నెరవేరుగాక. మన ప్రాణం చేసిన వారిని క్షమించిన ప్రకారం శోధనలోని తెగదశను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైన తండ్రి. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడైయుండునుగాక. నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెప్పుడు మరువాను నీ ప్రేమ. నా కర్త నీవే, నా ప్రియుడవు నీవే, నా ప్రియుడవు నీవే నాయుడ. అందరికీ వందనాలు. ఈరోజు శుక్రవారం 11:30కి ఉపవాస ప్రార్థన ఉంటుంది. అలాగే 14వ తారీఖు స్త్రీల వన్డే రిట్రీటు. సెలవులని ఎటు పడితే అటు వెళ్ళకండి. దేవుని సన్నిధిని వదిలిపెట్టుకొని పరిగెత్తవద్దు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయి. మంచి బోధకులు సిద్ధపరుస్తున్నాం, మంచి భోజనాలు కూడా సిద్ధపరుస్తున్నాం. ప్రార్థన చేయండి. అలాగే ఈ ఏర్పాట్ల కొరకు ఆర్థిక వనరులు అవసరం కాబట్టి మీరు దేవుని కొరకు గుప్పులు విప్పండి. ఇవ్వగలిగిన స్థాయిలో ఇవ్వండి, తప్పక ఇవ్వండి, ప్రతి ఒక్కరు ఇవ్వండి. వందనాలు. సెలవు.